ఇదిగో ఎర్రగుడ్డు వేసుకున్నాము. ఇప్పుడు చేపలకి వేసేదే లేటు, వేసేద్దాం రండి. జారి పడితే ఇంకేం లేదు, జాగ్రత్తగా ముళ్ళల్లో ఇరికి బాగా వేద్దాం అంతే. ఈడిమే తడువు లేకుండా అసలు కన్ను కొడుతుంది. ఊగుతుంది బెండ. బెండ ఊగుతుంది, చేప ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జీపీ నేచర్. మొన్న మేము చేపలు పట్టి వీడియో చేసాం కదా, ఆ వీడియో కింద చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారు. ఏందబ్రో మాల వేసుకొని చేపలు పడుతున్నారు, అలాగైతే చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారు. మా స్వామి మాల అయితే ఇప్పేసి అయితే వచ్చేసాడు. అందుకని ఇప్పుడు చేపలు పట్టి ఫ్రై అయితే చేసుకున్నాం. మొన్నైతే ఒక్క చేప కూడా పడలేదు, ఈ రోజున ఒక్క చేప అన్న పడితే ఫ్రై అయితే చేసుకుని తింటాము. ఖచ్చితంగా ఫ్రై అయితే చేసుకున్నాము. మొన్నైతే ఒక్క చేప కన్నా పడలేదు, అది వేస్ట్, టైం అంతా వేస్ట్ అయిపోయింది. అది కూడా వీడియో చేసి మీకైతే పెట్టున్నాం కూడా యూట్యూబ్లో. మీరు చాలా మంది చూడలేదు, కావాలన్నా చూడండి. కామెంట్స్ అయితే చెడ్డగా చేయబాకండి. ఇప్పుడన్నా కామెంట్స్ చెడ్డగా చేయబాకండి, మంచిగా అయితే చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే పెడతాం మీకు కూడా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్. ఫస్ట్ అయితే లోడుకుని వెళ్దాము. ఒక్క ఎర్రగాని లేదా ఆడగాని కదులుతుందా ఆడెల్లోడు. గోగో ఆడన్నాడు చూడు, వెళ్ళింది లోపలికి. బాలోడు బాగలోడు వెళ్ళింది లోపలికి. లోడు లోడు బాగలోడు. ఇదిగో సన్నగా కొన్నాయి మొన్నట్టు కన్నా. మొన్నేమో ఎర్రలు బాగా చిక్కినాయి, చేపలు అయితే బల్ల. అగో పారుకున్నది చూడు. రెండు ఒకటి కాదు, కనిపిస్తుంది ఎర్ర. బయటకు అయితే వస్తుంది, అది నైస్గా పట్టేయాలి, గట్టిగా నైస్గా అలాగే చూడండి. బల్లెలు ఎర్రలని ఎర్రలు అయితే చెక్కట్లే. చేపలు పడని రోజైతే ఎర్రలు చెక్తాయి, పెద్దవి. ఇప్పుడు చెక్కుతున్నాయి ఒక లోతుగా లోడితే. దానికి ఉన్నది చూడు పార్లో. మీకు ఒక వీడియో అయితే పెట్టున్నాము, దాంట్లో తేగలు లోడేది. దాంట్లో చూడండి ఎర్రలు ఎన్ని ఉంటాయో. తెగిపోద్ది లోడు బాగా. బాగా ఇప్పుడు తీయ అది వచ్చే లావుది. అన్నిట్లకన్నా ఇప్పుడు మేము లోడిన దాంట్లో కన్నా ఇది లావుకున్నది ఒక రవ్వ. పొడుగు కానీ అది సాగతాయి, పొడుగానే కాదు, చాలా సాగతాయి. అయితే చెట్టు అడ్డం వస్తాయి కదా మా కాడికి. మన కాడికి రావు, మనం లోడితే మన కాడికి వస్తాయి, మనం లోడుకుంటే మనకు వస్తాయి. ఒక్కరు లేదు కదా చెప్పేది అంది, ఒక్కరు కానిలే. సైడ్ ఏడా చిన్నది. ఎర్ర లోడుకొని చేపలు అయితే పట్టాలి. చిన్నదే ఉన్నాయి. ఏడైతే పెద్ద ఉంటాయి, ఇదిగోండి తీయడం ఎత్తాడు. ఒక్కటి పగలగొట్టు గడ్డ వస్తాయి చూడు ఎర్రలు. ఇదిగోండి ఎర్రలు ఒకటే కదా. ఉన్నాయి, ఉండు కోరుతున్నాయి. చాలా ఉన్నాయి, ఏడకెళ్ళినాయా? ఇప్పుడు నువ్వు లోడిన దాంట్లోనే చాలా ఉంటాయి.
చిన్నవి దీంట్లో ఉంది పెద్దది అసలు. ఇదేనా మేము చేపలు పట్టే గుంట. ఎక్కడ ముళ్ళులుగా ఉన్నది, అసలు ఖాళీ లేదు. ఎట్టో ఒకటి వేసి చూద్దాం, లేకపోతే ఆ మూలకైతే వెళ్దాం. వాడు కనపడుతుంది కదా ఇల్లులు, ఆ మూల కాడకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు గేలానికి ఎర్ర గుట్టేసి నీటిలో అయితే వేసేద్దాం. పాపం పోనా ఉంటుంది లోపలికి. నెట్టు బలంగా ఏదో ఉంది. ఇదిగోని ఎర్ర తీలో నువ్వు నిన్న మనం పట్టాం కదా మనం చేపలు, అప్పుడు ఎర్ర తీలే దానికి. ఇప్పుడు వెళ్తున్నాం మన ఈజీగా. నువ్వు బాక ఇదిగో ఈ గుంటలో చేపలు అయితే ఉన్నాయి, కానీ ఒకరోజు లేట్ పడుతుంది టైమింగ్. సరైన చేపలు ఉన్నాయి ఉండేదానికి. ఇప్పుడైతే ఎర్ర గుడ్డ వేసుకున్నాము. ఇప్పుడు చేపలకి వేసేదే లేటు, వేసేద్దాం రండి. జాలు పడితే ఇంకేం లేదు. జాగ్రత్తగా ముళ్ళల్లో ఇరికి బాక వేద్దాం అంతే. ఈడిమే తడువు లేకుండా వేస్తుంది, కన్ను పడుతుంది. ఊగుతుంది బెండ. బెండ పోతుంది. చేప ఉన్నది. నేను కూడా గేలానికి ముళ్ళు కుట్టేస్తా. ఎవరా వస్తున్నాడా? ఇప్పుడు కూడా నేను గేలానికి ఎర్ర గుట్టి నేను కూడా వేస్తా. గేలాన్ని నీటిలో ఎర్రగుట్టేద్దాం. మా నాన్న బోడికి ఎర్ర కొట్టాలంటే భయం. ఎందుకు భయమా? గుచ్చుకుంటుందే. జాగ్రత్తగా వేస్తే అది గుచ్చుకోదు. చాలామంది అంటారు ఫుల్గా వేసి అలా ముళ్ళే కనబడకూడదు అంటారు. మాకు అవన్నీ లేదు. వేసినా కూడా ఏ చేపను పడిపోద్ది. మాకు ఒక్కరు అట్టున్నా కూడా చేప అయితే పడిపోద్ది. నీటిలో వేసేద్దాం మనం కూడా. జాగ్రత్త. నువ్వు పడకపోతే ప్లేస్ మారుస్తాం. ఏడైతే పర్లేదు, ఆడిపోయి పడదాం బాండి. అక్కడైతే ఒక చేప కూడా పర్లేదు, ఇక్కడైతే పడదాం. ఇప్పుడైతే మనం ప్లేస్ మార్చినాం ఇదేను. ఇప్పుడైతే నేను ఈ చెట్టు మీదకి ఎక్కేస్తాను. ఇక్కడ చరణేస్తాడు. ఎక్కడైనా వేస్తే అనిపిస్తుంది. రెండు అయితే ఒకేసారి కుట్టేస్తున్నాయి. ఎక్కలేదు అదే. ఇదిగో తొక్కేసిన దాన్ని వచ్చినప్పుడు. ఏ నన్ను చూడు, లాగురా వచ్చేస్తుంది. లాగురా
లాగరు నాని లాగు నాని అన్నప్పుడు లాగరా 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 వేసుకోండి గేరాలు పైన పైన భర్త కూడా కాడికి వెళ్ళింది అది మళ్ళీ నా చేపరా పట్టుకో అయితే నీ చేపే కదా లాగరా నాని లాగు 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 చేప ఉంది దాంట్లో ఉంది అది కరా రా గెట్టింగ్ కొట్టు చాలేరా మన బ్యాచ్ ఏం చేస్తున్నారు చాలరా రెండు ఆటలు అయితే కోసుకున్నాం మనం పట్టుకొని వచ్చిన చేపల్ని ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నాం బాగా క్లీన్ చేయి బురుసు పోవాలి అందుకనే కదా తాటి ఆకులన్నీ కూడా నరుకుని వచ్చింది ఇప్పుడేం పని చేయరు తర్వాత చేపలు అయితే అన్నీ వచ్చి తినేస్తారు ఎవరో కానీ కట్లు నరకండి రా తగ్గిపెట్టా ఏం కాదు కానీ ఏందంట ఏందో కట్టు కావాలంట ఏ పెద్ద కత్తి రా రవ్వ చిన్న కత్తి సరితే కాబనా పైన వేస్తారా నా కాలుకు ముందు ఉందిరా బీరం తీసి చెట్లు అంతే కదా నాని కనుగుడ్లా తీసేయాలా తీసి కొనుగుడ్లు చూడు ఎంత ఉన్నాయా యాంది ఇది రావట్లేదా ముళ్ళైనదా తీపోతే నీకేమే ఎగిరిపోద్ది అర్థమైంది అంటే ఒరే కత్తి షార్ప్ లేదు తీసి గుజ్జు గుజ్జు చేస్తాడు దాన్ని ఇప్పుడు నడుకో ఇప్పుడు మా వాళ్ళు ఘాట్లు చేద్దామంటే వద్దంటున్నారు ముక్కలు అయితే ఎక్కువ వస్తాయి అంట అందుకని నేను ముక్కలుగా చేస్తాను అంతేనయ్యా చూడు ఓకే అంతే ఏమైనా ఉందా లోపల అదే ఇంకో మధ్యలో అదే నల్లది అదే ఒరే సైడ్ అది రెండు బుర్రలు ఉంటాయి దీంట్లో తీసేయాలి అది రాదురా నవ్వుపించడానికి ఫస్ట్ మనిషి ఇంకోటి వేద్దాం మధ్య ఒక్కదాని 3 ముక్కలు చేయాలి దీన్ని కొట్టి అయితే 3 ముక్కలు ఇంకా సన్నదిరా అది ఒక్కదాన్ని 4 ముక్కలు చేసి అయితే ఇప్పుడు చూడు ఏమన్నాడు 3 అని ఇప్పుడు 4 అంటున్నాడు సరే నా నీళ్ళు డబ్బా ఇది ఇంకా సన్న ముక్క వస్తుంది అది అదే
ఇంకా సన్న ముక్క రావాలా వదిలేద్దామా? అబ్బా అదే ఆడవాళ్తారు మన పిల్లకాయల. మనుషులు 10 మంది ఉన్నారు, చేపలు 3 ఉన్నాయి. ఎన్ని కోసేస్తా తగ్గట్లేదా? చేయి కోసుకో ఒకసారి. సరే నేను తెమ్మలేదా? నీళ్ళు తెస్తారునా? ఇదిగోండి ఒక్క చేప 4 బొద్దులు చేసాను. నేను లాస్ట్ చేప ఎన్ని బొద్దులు చేసిదా? 4. లాస్ట్ నీకు నాకు కాకుండా ఇది చేసి తలకాయ క్లీన్ చేయా? పట్టుకో రా వేసుకున్నాడు మగోడా. మా వాళ్ళు నెట్ కష్టపడుతున్నాడు. చూపియా ఇగో పేగులు బాగా చేస్తున్నా. నల్లంగా ఉంది దీని లోపల పిచ్చు. మంచి కర్రలు తెచ్చాడు బాగా తలకాయ క్లీన్ రొబ్బతున్నారా ఇలా. నేను ఈయనేం బట్టలు ఒక్కో పట్టాడు 2 గంటల సేపు ఎర్రగా చూడు. అంతే పని. చేపల్ని కట్ చేసుకున్నాం, క్లీన్ చేసుకున్నాం. ఎత్తుకురా బయట ఎత్తుకురా పెట్టాడా నీళ్ళు నీటికి గడుగు కడగ ఉప్పు వేసి కూడా దామద్దా. గల్లుప్పు ఉంటుంది దేవ గో ఒక గుప్పుడు ఎంత ఎత్తుకోనరా. గల్లుప్పు ఒకరు ఎక్కువగా చేతులదే కబాన్ రావాలి. ఎంత అంత బల్లే ఒకరంతే. తెల్లగా వచ్చేసాయి. తెల్లంగా వచ్చేస్తే పిల్లోడు ఇది తెలియదులే, కొత్త కదా. ఆ జగ్గులని వేసి ఉప్పేసి ముందు ఇప్పుడు సెట్ కూడా లేకపోయా. మేము ఫుడ్ అవి వీడియోలు చేస్తున్నాం కదా, అందుకని సెట్లు కూడా కొనుక్కుంటున్నాము. చేపించి నేను కూడా వీటిని చేపించి కాల్చి ఈరోజైతే కాల్చినాము రాండి అని చెప్పారు. సెట్ వచ్చి మాకు 50 రూపాయలకి అయితే ఇస్తానన్నారు. ఒక సెట్ 2 సెట్లు కొనుక్కున్నామా? 2 కొనుక్కున్నాం ఉంటాయి. అప్పుడు ఎన్ని కొనుక్కుంటే అన్ని అప్పుడు మేము అది కానీ వీడియో షార్ట్ వీడియో తీసి పెడతాం మీకు. జగ్గులు వేసేసుకున్నా చేపలు అన్నిటిని వాడు కానీ ఇప్పుడు ఉప్పు కానీ తెస్తే క్లీన్ చేసేసుకున్నాం. ఓకే గల్లిప్పు వేసుకొని క్లీన్ అయితే చేసుకునేద్దాం మొత్తం. ఈ బాక నిలబై సెకండ్ టైం కూడా గల్లిప్పు వేసుకొని క్లీన్ చేసుకున్నాం. 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. దాని మీద జిగుడు ఉంటుంది చేప పైన, అది పోయేదానికి పోయి బాగా నీళ్ళు పోసి బాగా రుద్దుకొని ఫ్రై అయితే చేసుకుని కడుగా నేను నీళ్ళు పోస్తుంటున్నా. ఏం చేస్తున్నావా? బాగా రుద్దు. ఏమైందా మీకు? ఆ తుమ్ములా ఒకటే తుమ్ములా? చేలు కడుక్కో. అక్కడ కత్తాడు వీడి చేలు కడుక్కో చెప్తా. బాగా కడుక్కున్నా. అక్కడ చేయి దోశలు లేకపోతే చేయిలు 2 ఒక్కడొక్కడు దావేవాడు, ఒక్కడొక్కటి వేయింది వాడు మీద. చేపలు అయితే క్లీన్ చేసేసుకున్నాం, ఫ్రై చేసుకునేద్దాం పదండి. పొయ్యి చేసుకొని ఫిష్ ఫ్రై చేసుకుని కష్టపడుతున్నాను మన వల్ల. ఏమనుకుంటున్నావు? చిన్న కష్టమా? నన్ను పొయ్యి రెడీ చెప్పు. రే మీరైతే కట్లు ఆరండ్రా. 2 స్టెప్లు పెడదాం రా చేద్దాం. పెట్టు.
ఈ మధ్యలో రైతు తీసేసానా ఏదే ఇది తీసేసా రెండు పెడదాం బాగా పెట్టు కదలకుంటా కదలకూడదు మళ్ళీ అమ్మిడి జరిపోకరా అది అది కూడా జరిపి కట్లు బాగించండి పోయి మంటాయి ఏదో కదిలి ఏదో పేపర్ దెబ్బ చేయండి కృష్ణ అన్న ఒక కాగితం ఏదో ఒకటి చెప్పు ప్లాస్టిక్ కాగితం కాలు పోయిందా చూడు ఈ గాలికి అసలు మంటదా మంతది కానీ ఫస్ట్ పుల్లకి ఎత్తుకుంటుంది మంట కానీ కట్లు పెట్టు మా వాళ్ళు మందేటప్పుడు పెట్టరు ఆరిపోతుంది అప్పుడు కూర్చొని ఊతుకుంటాడు పిల్లకాలం తెలియదులే అన్నీ అది పోతుంది రై పెట్టేద్దాం మన చేపలు తెచ్చి చూడండి ఆడ పెట్టేస్తున్నారు కాడలు ఎత్తుకుని వెళ్తారా సాల్ట్ పసుపు పొడి మిరప్పొడి ధనియాల పొడి చికెన్ మసాలా అన్నీ నూనె వేసుకొని మిక్సింగ్ చేసేసుకున్నాం నాని నూనె ఒకరోదే దగ్గిని ఉండు ఫస్ట్ మిక్సింగ్ చేసేసుకొని నూనె పోసుకొని తర్వాత మిక్సింగ్ చేసుకున్నాం సరిపోద్ది నూనె కలిపేసుకున్నాం నూనె పోసుకొని ఆకు మీద పడ్డది ఇంకా చేపల్ని వేసుకున్నాం నాని మంటలు ఒకరోజు దగ్గర తగ్గించిన నాని అంతే అన్నానే ఏ ఉందా కలిపేసుకున్నాం మట్టిలో పడుతుంది కానీ మట్టిలో పడదు కానీ ఎవరు చేసేదా చెఫ్ బాగా వృద్ధి కడతా అది ఎందుక చేపలకు బాగా వృద్ధి కూడదా కలిపెట్టినాని అప్పుడే చూసినా ఫ్రీ అవుతుందా ఎంత బాగా వచ్చిందో ఫ్రీ ఆడియన్స్ తోలుగా లేచిపోతుంది మంట ఊరు పెట్టింది అయితే నా చెయ్యి అదృష్టం చూడండి ఎట్ట మండుతుందో పక్క తినేటి రాలేదు అప్పుడే వాసన అయితే గుమ్మాలిస్తుంది కరింపాకు అయితే వేస్తున్నాం కరింపాకు అయితే బా 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 ఎవరి అబ్బాయి సీనియర్ డాక్టర్ చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది చిన్న పొడి అయితే వేసి చేసాం ఇది అది మీకు విషయానికి వస్తే సూపర్ ఫ్రెండ్స్ ఉందా సూపర్ చింతాకు పొడి ఫ్లేవర్తో తింటుంటే అదిరిపింది బాగుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదే చెత్త సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా బాయ్